హలో అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు అ బ్యూటిఫుల్ వీడియో. ఇది ట్రావెల్ వీడియో యాక్చువల్లీ ఫ్రమ్ హైదరాబాద్ టు బాలి. మేము ఎలా వచ్చాము, ఏం చేసాము అన్నది మొత్తం వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో యాక్చువల్గా ఇంట్రో వీడియో నేను హైదరాబాద్లోనే ఇవ్వాల్సింది, బట్ ఆ రోజు ఫ్రైడే మేము స్టార్ట్ అయింది. అస్సలు వర్క్ ఖాళీ లేదు. 1 వీక్ లీవ్ అడిగాను. సో మొత్తం వర్క్ అంతా నా మీద పడింది. మొత్తం అని చెప్పాను, బట్ నాకైతే వర్క్ లోడ్ పెరిగింది. సో దానివల్ల నేను ఇంట్రో వీడియో హైదరాబాద్లో షూట్ చేయలేకపోయాను. సో అది నిన్న షూట్ చేద్దాం అనుకున్నా. ఈరోజు మా Day 2 యాక్చువల్గా, బట్ నిన్న కూడా చాలా టైర్డ్ అయిపోయాం. ఎందుకంటే మేము 2 ఫ్లైట్స్ మారాము, వయా మలేషియా వచ్చామన్నమాట. సో దానివల్ల కొంచెం టైర్డ్ అయిపోయి నిన్న ఎలా పడుకున్నామో మాకే తెలీదు. సో అందుకని ఇప్పుడు ఇంట్రో ఇస్తున్నా. సో ఎలా వచ్చాము ఏంటి అన్నది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో. వాచ్ చేసేయండి అండ్ బాలి ఎలా ఉందో మాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసేయండి. సో ఇక్కడ మేము క్యాబ్ బుక్ చేసుకొని మా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళింది యాక్చువల్గా వినాయక చవితి ముందు రోజు స్టార్ట్ అయ్యాము. అప్పుడు టైం వచ్చేసి 7:45. సో మేము 7కి స్టార్ట్ అయ్యాము. అయినా కూడా ఇంకా హైదరాబాద్ మా ఇంటి చుట్టుపక్కలలోనే ఉన్నాం. ఎందుకంటే తెలిసిందిగా వినాయక చవితి ముందు రోజు అంటే అన్ని బొమ్మలు కొనుక్కోవడము, పత్తిరి, పువ్వులు, పళ్ళు అన్నీ కొనుక్కుంటూ ఉంటారు. చూడండి వినాయకుడు ఎంత క్యూట్గా ఉన్నాడు. మాకు కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ముందు రోజు కరెక్ట్గా వినాయక చవితి తర్వాత రోజు అయ్యండి ముందు రోజు వెళ్తున్నాం. ఎందుకంటే ఇది సడన్ ప్లాన్. జస్ట్ 1 వీక్ ముందు టికెట్స్ బుక్ చేసుకొని షాపింగ్ ఇవన్నీ చూసుకొని అత్త వాళ్ళు కాకినాడ నుంచి ఇక్కడికి రావడం అన్నీ 1 వీక్లోనే జరిగిపోయాయి. సో అండ్ ఇక్కడ మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసి మా ఎక్కడి నుంచి వెళ్ళాలో ఆ నంబర్ అవన్నీ మా బావాళ్ళు చూసుకుంటున్నారు. నేను యాక్చువల్గా ఒక్కసారి ఫ్లైట్ ఎక్కా, అది కూడా మా ప్రీ వెడ్డింగ్ షూట్కి కేరళ వెళ్ళాము. బట్ దిస్ టైమ్ అవుట్ ఆఫ్ కంట్రీ ఫస్ట్ టైం అనమాట నాకు. సో ఒకసారి వెళ్ళాను కాబట్టి నాకు అసలు ఏమీ తెలియదు. చెక్ ఇన్, బ్యాగేజ్ చెక్కింగ్ అంతా అన్నీ మా అత్త, మా బావ, మావయ్య గారే చూసుకున్నారు. సో ఇది మేము వెళ్ళింది ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్. సో ఇక్కడ వాళ్ళు ఏదో థాయిలాండ్ కాదు, మలేషియా వెళ్తున్నాం కాబట్టి ఇండోనేషియా వాళ్ళది సంథింగ్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పారు, ఒక QR కోడ్ స్కాన్ చేసి. సో అది చేసుకుని ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇమిగ్రేషన్ చేసేటప్పుడు కూడా ఆ పర్సన్ అడుగుతున్నారు, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ట్రావెల్ ఫర్ అనదర్ కంట్రీకి ఫస్ట్ ట్రావెలా అని చెప్పి. అండ్ అక్కడ ఏమైందంటే మేము అన్ని షాప్స్ చూసుకుంటూ ఉంటున్నాం. అండ్ లాంజ్ యాక్సెస్ కోసం మా దగ్గర ఒక 3 కార్డ్స్ ఉన్నాయి. సో 3 కార్డ్స్ ట్రై చేద్దాము అని లాంజ్కి వెళ్ళి అట్లీస్ట్ మా అత్తయ్య నేను అన్న ఒక 2 కార్డ్స్ పనిచేస్తే వెళ్ళొచ్చు కదా, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా అని అనుకున్నాం. కానీ యాక్చువల్గా 3 కార్డ్స్లో ఒకటే కార్డు పనిచేసింది. ఇంకా ఏం చేస్తాము, ఒకటే కార్డు పనిచేసింది కదా అని నన్నే వెళ్ళమన్నారు. ఎందుకంటే నేను ఎక్కువగా ట్రావెల్ చేయలేదు, మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా బావ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఇంకా నేను వచ్చేసాను లాంజ్కి. నేను ఒక్కదాన్నే వచ్చా. సో స్లోగా అలా వీడియో తీసుకొని ఆల్మోస్ట్ అన్ని రకాలు ట్రై చేసా. సూప్, కొన్ని స్టార్టర్స్, పాస్తా. అండ్ దెన్ ఆ రోజు అక్కడ రొయ్యల వేపుడు అండ్ ల్యాంబ్ కర్రీ ఉంది. సో అన్ని డిషెస్ చూసాక నోరు ఆగదు కదా మనకి, చాలా టెంప్టింగ్ అనిపించాయి అక్కడ అన్నీ. సో అక్కడ ఇంకా లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి, ఒక 2 కౌంటర్స్ ఉన్నాయి. అండ్ నేను మంచిగా ఒక ఆలు పరాఠా అండ్ మిగతావన్నీ ఐటమ్స్, కర్రీస్ అన్నీ పెట్టుకుని తినేసా. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా డెజర్ట్స్. ఇంకా నార్మల్గా చెప్పాలంటే డెజర్ట్స్ ఎక్కువ తింటే కడుపులు తిప్పుతుంది నాకు, కానీ డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం. చూసాక ఆపుకోలేక ఒక 4 ఐటమ్స్ సెట్ చేసుకున్నా, కానీ ఓన్లీ పైనాపిల్ కేక్. ఆ ఫుడ్ అంతా తిన్నాక పైనాపిల్ కేక్ తింటే చాలా బాగుండింది. అండ్ మలేషియా వెళ్ళాక మార్నింగ్ దిగుతాము, ఏం తినడానికి ఉండదు అక్కడ అని చెప్పి మేము ఇక్కడ కొన్ని కరాచీ బిస్కెట్స్ అండ్ పుల్లారెడ్డి స్వీట్ షాప్కి వెళ్ళి అక్కడ కొన్ని ఐటమ్స్ ట్రైల్ వేసేసి తినేసి శాంపుల్ పీసెస్. అందులో మాకు బాగా నచ్చిన స్వీట్ మిల్క్ స్వీట్ ఒకటి, మిల్క్ మైసూర్ పాక్ కొనుక్కొని తెచ్చేసుకున్నాం. అండ్ ఇంకా చెప్పాలంటే చాలా టైం ఉండింది అప్పటికే, 2 hours ఎంత టైం ఉంది. మేము మా గేట్ దగ్గరికి వెళ్ళిపోయి వాష్రూమ్లో మ్యాండేటరీ సెల్ఫీ అండ్ వీడియో. సో జస్ట్ ఫ్లాంట్ చేసుకుంటున్నాను అవుట్ఫిట్ని. అంత గొప్పగా లేదనుకోండి, బట్ స్టిల్ ఫ్లాంట్ చేసుకోవాలి కదా. అండ్ ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాం. సడన్గా పిలిచారు, జస్ట్ ఒక 10 minutes అలా కూర్చుని అటు ఇటు చూస్తున్నాం. ఇంకా 1 hour టైం ఉంది కదా అనుకునేసరికి సడన్గా అంటే ఆల్రెడీ ఒక 11:55కి ఫ్లైట్ అయితే 1:25కి డిలే అయింది. సో కొంచెం ఫాస్ట్గానే స్టార్ట్ చేసేసారు, 1:25 దాకా ఆగలేదు. అండ్ చూస్తే చాలా పెద్ద వర్షం, గట్టిగానే పడింది ఆ రోజు వర్షం. మేము
యా ఇది ఇంకా మామూలుగా లేదా స్కై అబ్బా స్కై పై నుంచి నేను కేరళ వెళ్ళింది లోకల్ ఫ్లైట్ కాబట్టి అండ్ దట్టు కొంచెం తెల్లవారుజాము స్టార్ట్ అయ్యాము. సో ఇంత బాగా నేను వ్యూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ దాని తర్వాత కౌలాలంపూర్ మలేషియాలో ఫ్లైట్ ల్యాండ్ అయింది. అప్పుడు కూడా వర్షమే పడింది. హైదరాబాద్లో వర్షం, అటు ఇక్కడికి వచ్చాక మలేషియాలో కూడా వర్షం పడింది. చెప్పాలంటే బాగుంది వర్షంలో ఫ్లైట్ దిగుతూ. అండ్ ఇది కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదు కానీ ఎయిర్పోర్ట్ బాగుంది, బట్ కొంచెం చిన్నదిగా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కొంచెం బాగా పెద్దది ఏదో ఊహించుకున్నాము, బట్ కొంచెం కంజెస్టెడ్గానే ఉంది. సో ఇక్కడ మాకు టైం ఎంతో లేదు. ఫ్లైట్ డిలే అవ్వకపోయి ఉంటే మాకు 3 hours గ్యాప్ ఉండేది, బట్ ఇక్కడ ఫ్లైట్ డిలే అయింది కాబట్టి జస్ట్ 1 hour గ్యాప్ ఉంది. సో ఫాస్ట్గా గేట్ నెంబర్ అవన్నీ చూసేసుకుని వెళ్ళిపోయామన్నమాట. బట్ గ్రీనరీ అయితే చాలా బాగుంది, లోపల కూడా బాగా మెయింటైన్ చేశారు ఎయిర్పోర్ట్లో. నాది Q11 గేట్ నెంబర్. సో ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి వెయిట్ చేసాం లోపల ఒక 15 minutes. చెప్పాలంటే ఇది ఒక 5 to 10 minutes డిలే అయినట్టు. అండ్ నేను ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోయాను. నైట్ అంతా నిద్ర లేదు సరిగా. సో ఇంకా పడుకుని లేచేసరికి మంచి బ్యూటిఫుల్ వ్యూ చూసా పైనుంచి. ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది అన్న టైంలో జస్ట్ అలా చూస్తూనే ఓకే కిందకి దింపేస్తున్నారు ఏంటి అని అనుకునేసరికి తీరా చూస్తే సముద్రం మీద నుంచి అలా దిగిపోయాము. ఒక పక్కన అలలు కనిపిస్తున్నాయి, ఏంటి ల్యాండ్ అయిపోతున్నాం అని చూస్తే రన్వే వచ్చింది సడన్గా. సో ఇది రన్వే సముద్రంలోకి ఎక్స్టెండ్ చేసి కట్టారని చెప్పి తర్వాత మా మామయ్య గారు చెప్పారు. చూసేటప్పుడు భయం వేసినా దిగాక చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. అండ్ బాలి ఎయిర్పోర్ట్ స్పెషాలిటీ ఇదన్నమాట. వెల్కమ్ టు బాలి, ఐలాండ్ ఆఫ్ గాడ్స్. నిజంగానే ఐలాండ్ ఆఫ్ గాడ్స్ అండి, ఎందుకంటే రోడ్ మీద ఎక్కడ చూసినా దేవుడు బొమ్మలే ఉన్నాయి. మనకులాగా ఎవరెవరో ఫొటోస్ స్టాచ్యూస్ అవి ఏం లేవు, చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్. ఇంకా మీరు చూస్తే దేవుడు అంటూ ఫేస్ అది లేదు, బట్ లుంగీ ఇక్కడ ఒక ట్రెడిషన్ అనుకుంటా. అండ్ ఎయిర్పోర్ట్లో ఏ వాల్ చూసినా ఎట్ సైడ్ చూసినా మంచి వైబ్ వస్తుంది అనమాట. బాగా డెకరేట్ చేసుకున్నారు, పెయింటింగ్స్, వాల్ మీద ఆర్ట్స్ అని చాలా బాగుంది. బికాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ టూరిస్ట్ ప్లేస్ కదా, సో అన్నీ బాగుండాలి. అండ్ ఇక్కడ చూస్తే వాళ్ళ ట్రెడిషన్స్ చెప్పాలంటే ఇక్కడ కల్చర్ చాలా బాగా ఫాలో అవుతున్నారు అందరూ. మోస్ట్లీ హిందూయిజం అండ్ వాళ్ళ కల్చర్ చాలా బాగా ఫాలో అవుతున్నారు అనమాట. అండ్ ఇది చూడ్డానికి రాక్షసుడు లాగా అలా ఉన్నాయి. అండ్ బయటకు రాగానే ఫస్ట్ మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చి డబ్బులు ఖర్చు పెడుతుంటే మేము లక్షాధికారులు అయిపోయామని అనుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఒక సిమ్ తీసేసుకుని దాన్ని యాక్టివేట్ చేయించేసాము, ఎందుకంటే లోకల్లో ఇంటర్నెట్ కావాలి కదా. హోటల్లో ఉన్న బయట వైఫై అంతా ఉండాలి. హోటల్లో వైఫై ఉంటుంది, బట్ బయట నెట్వర్క్ కావాలని. అండ్ మేము ఇక్కడ ఒక ప్యాకేజ్ ఆల్రెడీ ఏజెంట్స్తో బయట మాట్లాడుకుని వెళ్ళాము. Day 1 ఏం చేయాలి, Day 2 ఏం చేయాలి, మొత్తం అంతా మాకు ఒక ఇటినరీ ఇచ్చేసారు. సో అందుకే మాకు వెల్కమ్ వచ్చింది. ఫ్రాంజిపానీ ఫ్లవర్, అది స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది మన కాకినాడలో కూడా దొరుకుతుంది, ఎందుకంటే కోస్టల్ రీజన్ కదా. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సో మేము దిగిన హోటల్లో వచ్చేసి బెస్ట్ వెస్టర్న్ కుట్టా విల్లా అది. సో 2 rooms తీసుకున్నాము. చెక్ ఇన్ అయిపోయి లంచ్కి వెళ్ళాము. అండ్ లంచ్ తర్వాత హోటల్లోనే లంచ్ చేసేసాం, ఎందుకంటే అప్పటికే 3 అయిపోయింది ఇక్కడ టైంలో. సో ఇంకా అలా స్విమ్మింగ్ చేసాం కొంచెం సేపు. ఆఫ్ కోర్స్ నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి అలా. అండ్ దాని తర్వాత డిన్నర్ మాత్రం, లంచ్ అయితే చెప్పాలంటే మేము ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే ఫుడ్ సరిగా లేదు హోటల్లో. అందుకని మేము బయటకు వచ్చేసి ఇక్కడ లిపో మాల్ అని చెప్పి ఒకటి ఉంది. చెప్పాలంటే రోడ్ మీద వస్తుంటే మొత్తం అన్నీ చాలా ఆ షాప్స్ అవ్వనండి, కిరాణా షాప్స్ మన ఊర్లో ఎలా ఉంటాయి, బయట బజ్జీల బండి, రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. బట్ ఒక ఇండియన్ రెస్టారెంట్ దొరికింది. ఇంకా ఇండియన్ రెస్టారెంట్ దొరకగానే మధ్యాహ్నం ఒక్క పూట మధ్యాహ్నం సరిగ్గా భోజనం చేయలేదు, దానికే అబ్బా ఏంటిది అని అనిపించేసింది. ఇంకా ఇండియన్ రెస్టారెంట్ దొరకగానే ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలని అనుకున్నాము. అండ్ ఇది వచ్చేసి లిపో మాల్. మా హోటల్ నుంచి జస్ట్ ఒక 10 minutes డ్రైవ్.
వచ్చి లిపో మాల్కి వచ్చాము. అక్కడ మేము ఉండే హోటల్ దగ్గర నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్ అని చెప్తే, అండ్ అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఎక్కువ ఒకటే చోట ఉంటాయని అన్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అండ్ వచ్చిన వెంటనే అలా జస్ట్ కొన్ని ఉన్నాయి మొత్తం షాప్స్, క్లోతింగ్ స్టోర్స్ అని, జ్యువెలరీ ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయి. సో చిన్నవి చూసుకుంటూ, అండ్ ఇవి వచ్చేసి విష్ బ్యాండ్స్ అంట. సో చూడడానికి రాకిల్లా ఉన్నాయి, అందుకని దగ్గరికి వెళ్ళి చూసాము, బట్ విష్ బ్యాండ్స్ అంట. సో అండ్ రింగ్స్, ఇంకా చాలా లైక్ చైన్స్, బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయి. అండ్ వినాయక చవితి రోజు వినాయకుడి దర్శనం ఎలాగోలాగా ఆ దేవుడు చేయించేస్తాడు కాబట్టి మాకు అక్కడ కనిపించేశాడు. అక్కడ వెళ్ళిన ఇండియన్ రెస్టారెంట్ పేరు కూడా గణేష్ ఎక్ సంస్కృతి. అండ్ అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము చాలా ఐటమ్స్, చాలా కాదు బట్ అంటే సూప్, స్టార్టర్స్ అన్నీ ట్రై చేస్తాము. సూప్, మ్యాంచో సూప్ బాగుంది. మధ్యాహ్నం తిన్న ఫుడ్ కంటే చాలా బాగా అనిపించింది తిన్నప్పుడు. పొట్టంతా అబ్బా హ్యాపీ టమ్మీ అనిపించింది. అండ్ ఇవి వచ్చేసి స్టార్టర్స్. ఇది వెజ్ ప్లాటర్ తీసుకున్నాము. ఆ రోజు వినాయక చవితి కాబట్టి వెజ్ తిందామని ఇంకా ఫిక్స్ అయ్యాము. అట్లీస్ట్ ఇండియాలో లేకపోయినా బయటకు వచ్చిన వినాయక చవితి అంటే కొంచెం నిష్టగా ఉంటారు కదా. సో అలాగే వెజ్ తిందామని సరదాగా ఫ్యామిలీ అంతా చల్లగాల్లో బయట కూర్చొని మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసుకున్నాం. అండ్ దెన్ మేము ట్రై చేసింది పావ్ బాజీ విత్ స్ట్రాబెరీ మిల్క్ షేక్. పావ్ బాజీ బాగుంది. అంటే బయట కంట్రీకి వెళ్ళినప్పుడు మన ఫుడ్ దొరికినప్పుడు ఏది దొరికితే అదే అమృతంలాగా తింటాం కాబట్టి చాలా బాగుంది, నీట్గా. బట్ ఎందులోని కారం లేదు, మనకు కారం అలవాటు కాబట్టి మంచిగా పచ్చిమిర్చితో తిన్నాం. అండ్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ అయితే చాలా బాగుంది. ఇదే కుల్ఫీ విత్ ఫలూడా ఐస్ క్రీము, ఇది కూడా బాగుంది. మేము ఆల్మోస్ట్ టేస్ట్ చేసిన ప్రతి ఐటము సూపర్గా ఉంది. దెన్ ఇంకా అలా బయటకు వెళ్ళిపోయి ఫుడ్ స్టాల్స్ ఇంకా ఏమేమి ఉన్నాయని చూసుకుని నెక్స్ట్ డే కూడా మళ్ళీ తినాలి కదా. 5 days 6 days ఉంటున్నాం ఇక్కడే. సో మీకు డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు, ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి అన్ని వ్లాగ్స్ లైన్గా వస్తుంటే చూడండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, ఎలా ట్రై చేయాలి నెక్స్ట్ టైం. ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ ఇవి చిన్న ఐటమ్స్. అండ్ ఇక్కడ నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నా, మంచి స్టోర్ ఇది, బాగున్నాయి అన్ని ఐటమ్స్, చాలా కొత్తగా ఉన్నాయి చూడడానికి. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తెచ్చుకున్నాం గుర్తుగా. కేరళలో కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. సో అండ్ చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి వెళ్ళి మంచిగా స్లీప్ వేసేసాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ ఎంజాయ్ ఆల్ our videos from Bali travel. That's it. Bye bye.